హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. అసలు నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిందండి. మొక్కలు చాలా పెడుతున్నా గదా! అవన్నీ మంచిగా వీడియోస్ తీసుకుంటే మెమరీస్ ఉంటాయి. నాకు జ్ఞాపకాలంటే చాలా ఇష్టమండి. చిన్నప్పటి మెమరీస్ కూడా నాకన్నీ చాలా గుర్తుంటాయి. నాకు మొక్కలు, వాటికి పూలు పూస్తాం, ఆ కాయలు, ఆకుకూరలు పెడతాం అవన్నీ చాలా ఇష్టం. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టపడుతుంటాను. ఆ గడ్డి తీస్తుంటాను. పురుగు మందులు కొట్టకుండానే పురుగులు ఏదన్నా వస్తే ఏరేస్తా అన్నీ చేస్తా ఉంటానండి. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ లాగా కూడా తయారు చేస్తున్నా మొక్కలకి. ఆ బియ్యం కడిగిన నీళ్ళు, ఆ టీ పొడి నీళ్ళు అవన్నీ చెట్లుకి పోస్తా ఉంటానండి. కానీ గ్రోతింగ్ అన్నీ బాగున్నాయండి. ఏదైనా బయట మందులేసి కొనుక్కొచ్చుకున్న దానికి, మన ఇంట్లో దానికి తేడా ఏందంటే అండి, ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఏ రసాయనాలు లేవు గాబట్టి మన ఆరోగ్యానికి గూడా మంచిదండి. మనం 4 వంకాయలు కోసుకొని కూర వండుకున్నా చాలా రుచిగా ఉంటది. ఇంట్లో తోటకూర గాబట్టి మనం ఎరువులు గూడా ఏమెయమండి. నేనసలు ఏం వాడను. ఏదో ఉల్లిపాయ నీళ్ళని ఇలా మనం ఇంట్లో వచ్చేయే వాడుతుంటా నేను. తోటకూరైనా, గోంగూరైనా ప్రతి ఒక్కటండి. ఒకటని గాదు. మన ఇంట్లో ఏది పండినా అది చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటాయి. ముందు హెల్త్ బావుంటదండి. మనం అన్నీ అయితే చేయలేం గదా! ఇప్పుడు బియ్యం ఉన్నాయి. వాటిని వడ్లు మనం పండించలేం. అది మన వల్ల అయ్యే పని గాదు. జరిగే కల్తీలు జరుగుతానే ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు మన ఇంట్లో పండించుకుంటే కొంతవరకన్నా కొంచెం ఆరోగ్యం బావుంటదని ఆలోచనండి. అందుకని ఇలా వీడియోస్ పెడతా ఉంటాను. సరే అండి. ఉంటాను.